వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. దేశంలో ప్రబలమైన గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. తెలివిలేని వ్యక్తులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారని, కాంగ్రెస్ బీజేపీలతో దేశానికి ఒరిగేదేమీ లేదని విమర్శించారు. తాగునీటి సమస్య, కరెంటు కటకట ఇంకా ఎందుకు ఉన్నాయని చర్చకు రమ్మంటే రాకుండా వ్యక్తిగతమైన నిందారోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బొగ్గుగనిలో పనిచేసే కార్మికులు సైన్యం కంటే తక్కువ కాదని, వారికి ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా మోదీ సర్కార్ పట్టించుకోలేదని అన్నారు. దేశంలో పన్నుల పద్ధతి బాగాలేదు కాబట్టి ఆదాయ పన్ను ఎగవేతలు ఎక్కువయ్యాయని తెలిపారు. 30% పన్ను కారణంగానే ఎగవేతలు పెచ్చుమీరుతున్నాయని, దీంతో నల్లధనం పెరిగిపోతోందని అన్నారు. తెలివిగల దేశాలు నల్లధనం మార్కెట్లోకి తేవాలన్నారు. మన దేశంలో స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం లోపభూయిష్టంగా ఉందన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారిని 70% పన్ను కట్టమంటున్నారని, 30% కట్టలేని వాళ్ళు 70% ఎలా కడతారన్న కనీస అవగాహన పాలకు లేకుండా పోయిందని చురక అంటించారు. ఇండోనేషియా కేవలం 4% పన్ను కట్టమంటే 24 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ మార్కెట్లోకి వచ్చాయని వెల్లడించారు. చిన్న దేశానికే అంత డబ్బు వస్తే మన దేశంలో ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేస్తే ఎన్ని లక్షల కోట్లు వస్తాయో ఆలోచించాలని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర 14 లక్షల కోట్ల వరకు మురుగుతున్నాయి. మహారత్న కంపెనీల వద్ద మరో 12 లక్షల కోట్లు మురుగుతున్నాయి. వాటిని వాడే తెలివి లేదు. దాదాపు 25 లక్షల కోట్లు వృధాగా పడి ఉన్నాయి. వీటిని వాడరు. ఈ అంశం గురించి చర్చ పెట్టరు. ఈ దేశం అన్ని రంగాల్లో ముందుకు పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అత్యధికంగా యువకులు ఉన్న దేశం భారతదేశం. పనిచేసేవారు, నీళ్లు, నిధులు, యువశక్తి అన్నీ ఉండి ఈ సన్నాసుల పరిపాలన వల్ల దేశం దెబ్బతింటోంది. అవసరానికి మించి కరెంటు ఉంటే సగం కూడా వాడే తెలివి లేదు. సగం దేశం చీకట్లోనే ఉంటుంది. ఉన్న వనరులు, అవకాశాలు వాడలేని వాళ్ళు పాలకులుగా పనికొస్తారా? కాంగ్రెస్ బీజేపీ పట్ల ప్రజలు విముఖత చెందారని కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్లకు పూర్తి మెజారిటీ రాదన్నారు. ప్రాంతీయ పార్టీల కూటమి దేశాన్ని శాసించనుందనని తెలిపారు. తనని దీవిస్తే ఈ దేశగతిని, దిశను మారుస్తానని చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.